న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికకు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఎవరు? ఇది డెమోక్రటిక్ ప్రైమరీ ఎలక్షన్స్ అంటారు. ఇందులో గెలిచిన వ్యక్తి నవంబర్లో జరిగే జనరల్ ఎలక్షన్స్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున క్యాండిడేట్ అవుతాడు. రిపబ్లికన్ పార్టీతో నాయకునితో పోటీ పడతాడు. సాధారణంగా ఒక రాజకీయ పార్టీలో అభ్యర్థి ఎవరు అనే ఎన్నిక ఇంత ప్రాధాన్యత ఉండదు. కానీ ఇవాళ అమెరికన్ మీడియాను షేక్ చేస్తోంది, అమెరికన్ వాల్ స్ట్రీట్ను షేక్ చేస్తోంది న్యూయార్క్ మేయర్ డెమోక్రటిక్ ప్రైమరీ ఎలక్షన్స్. ఎందుకో తెలుసా? డెమోక్రాట్ ప్రైమరీలో గెలిచిన వ్యక్తి డెమోక్రటిక్ పార్టీ క్యాండిడేట్ కావడమే కాదు, సాధారణంగా న్యూయార్క్ నగరం డెమోక్రటిక్ పార్టీకి కంచుకోట. మీకు జో బైడెన్ ప్రెసిడెంట్గా గెలిచిన రోజు 23% లీడ్ వచ్చింది ఇక్కడ. అలాగే మీకు ఈవెన్ కమలా హ్యారిస్ ఓడిపోయిన సమయంలో కూడా డెమోక్రటిక్ పార్టీకి న్యూయార్క్లో 12% లీడ్ వచ్చింది. అందుకే ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీలో గెలిచిన వ్యక్తి, అభ్యర్థిగా గెలిచిన వ్యక్తి ఆటోమేటిక్గా న్యూయార్క్ మేయర్ అవుతారు. ఎందుకంటే న్యూయార్క్ నగరానికి ఉన్న డెమోక్రటిక్ క్యారెక్టర్ రీత్యా డెమోక్రటిక్ పార్టీకి చాలా బలమైన ప్లేస్ ఇది. సో మరి ఆ పార్టీ అభ్యర్థి ఎవరు ఎలక్ట్ అయితే అంత ప్రాధాన్యత ఏంటంటే, అమెరికాలోని అత్యంత సంపన్న నగరంలో, క్యాపిటలిస్ట్ ప్యారడైజ్గా భావించే అమెరికా దేశంలో, క్యాపిటలిస్ట్ ప్రాస్పరిటీకి, పెట్టుబడిదారీ సంపదకు, హంగులకు పురిటిగడ్డ లాంటి న్యూయార్క్ మహానగరంలో వామపక్షవాది డెమోక్రటిక్ అభ్యర్థిగా గెలుస్తున్నాడు. బర్నీ శాండర్స్ మద్దతుదారుడు అయినటువంటి జోరాన్ మమ్దాని 33 ఇయర్స్ వయసున్న యువ నాయకుడు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కాబోతున్నాడు. అంటే బహుశా ఇన్ ఆల్ ప్రాబబిలిటీ నవంబర్లో న్యూయార్క్ మేయర్గా ఒక అన్అపాలజెటిక్ సోషలిస్ట్, అంటే శషబిషలు లేకుండా తన వామపక్ష భావాలను బహిరంగంగా ప్రకటించే వ్యక్తి. మీకు డొనాల్డ్ ట్రంప్ భాషలో చెప్పాలంటే లెఫ్ట్ రాడికల్. సో అమెరికాకు బాగా ప్రమాదం అని ట్రంప్ చెప్తాడే. అందుకే జోరాన్ మమ్దాని అన్నది ఏంటంటే, ఐఎమ్ డొనాల్డ్ ట్రంప్స్ వర్స్ట్ నైట్ మేర్, నేను డొనాల్డ్ ట్రంప్కు అతిపెద్ద పీడకలను అని చెప్పాడు. సో జోరాన్ మమ్దాని ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఇతను ఇండియన్ ఆరిజిన్ మ్యాన్. ఇండియన్ ఆరిజిన్ అంటే ఫిలిం మేకర్ మీరా నాయర్కు ఉగాండన్ అకాడమిక్ అయినటువంటి మెహమూద్ మమ్దానీకి పుట్టిన వారు. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఇది ఫస్ట్ ఇండియన్ ఆరిజిన్, ఫస్ట్ సతేషన్ మేయరే కాదు, ఫస్ట్ ముస్లిం మేయర్ కూడా కాబోతున్నాడు. ఎందుకంటే ముస్లిం మేయర్ అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ వచ్చాక యాంటీ ముస్లిం ప్రాపగండా ఏ స్థాయిలో జరుగుతుందో చూడు. బహిరంగంగా పాలస్తీనా కాజ్కు మద్దతు ప్రకటించిన వ్యక్తి. మీరు చూడు, అనేక అమెరికన్ యూనివర్సిటీస్లో పాలస్తీనా కాజ్కు మద్దతు ఇచ్చిన వారిని పైన అమెరికా ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుందో. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, న్యూయార్క్ నగరంలో అతిపెద్ద సంఖ్యలో యూదులు ఉంటారు, జ్యూస్ ఉంటారు. జ్యూస్ అంటే ఇజ్రాయెల్ వారి హోమ్ల్యాండ్. సో మీకు ఇజ్రాయెల్ బయట అత్యధిక యూదులున్న నగరం న్యూయార్కే. అలాంటి నగరంలో బహిరంగంగా పాలస్తీనాకు మద్దతు ఇచ్చేటువంటి డెమోక్రాట్ సోషలిస్టు ఎన్నికల్లో గెలవబోతున్నాడు మేయర్గా. అందులో అయితే అదే సమయంలో యూదుల ఊచకోతకు, యూదుల హరాస్మెంట్కు కూడా వ్యతిరేకి. సో దట్ డజంట్ మీన్ ఈ సపోర్ట్స్ యాంటీ జూయిష్ సెంటిమెంట్ని సపోర్ట్ చేయడు, కానీ పాలస్తీనా కాజ్ని సపోర్ట్ చేస్తాడు. బెంజమిన్ నెతన్యాహును అంతకుడు, బుచ్చర్ అని మాట్లాడాడు. సో అలాంటి వ్యక్తి న్యూయార్క్ నగరానికి మేయర్ కాబోతున్నాడు అంటే అమెరికన్ రాజకీయాలపైన భవిష్యత్తులో ఏ రకమైన ప్రభావం పడుతుంది అన్నది ఇప్పుడు అందరి ఆలోచన. ఎందుకంటే న్యూయార్క్ నగరానికి ఉన్న
పొలిటికల్, ఎకనామిక్ అండ్ సోషల్ సిగ్నిఫికెన్స్ వల్ల అమెరికన్ పాలిటిక్స్ని ఇది భారీగా ప్రభావితం చేయవచ్చు అని బిల్ క్లింటన్ మద్దతు ఇచ్చిన అభ్యర్థిని కూడా ఓడించి జొరాన్ మమ్దాని గెలిచాడు. ఇంకా ఆయన ఎజెండా చూస్తే ఇంకా ఆశ్చర్యం వేస్తుంది. ఏమంటున్నాడు? ఫ్రీ ట్రాన్స్పోర్ట్, ఉచిత బస్సు రవాణా. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు ప్రామిస్ చేస్తే ఇవి ఉచితాలంటూ అపహాస్యం చేశారే. అమెరికాలోని అత్యంత సంపన్న నగరమైన న్యూయార్క్లో గెలుస్తున్న మేయర్ ఉచిత రవాణా అంటున్నాడు, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అంటున్నాడు, ఫ్రీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఉచిత ప్రజా రవాణా. అలాగే ఫ్రీ చైల్డ్ కేర్ అంటున్నాడు. అంతా ప్రైవేట్ ఉండే దేశంలో మీకు రెంట్ మీద ఫ్రీజ్ అంటున్నాడు. న్యూయార్క్ నగరం అనేది హైలీ ఎక్స్పెన్సివ్ సిటీ. మీకు ఏ నగరంలోనైనా హౌసింగ్ అకామిడేషను, పిల్లల ఎడ్యుకేషను అత్యంత కాస్ట్లీగా ఉంటాయి. అందుకే ఆయన ఏమంటున్నాడు? ఫ్రీ చైల్డ్ కేర్, ఫ్రీ ట్రాన్స్పోర్ట్, అలాగే ఫ్రీజ్ అండ్ రెంట్. నేను కూడా చాలా వీడియోలు పెట్టాను. మధ్యతరగతి ఈ రెంట్ సంక్షోభము, హౌసింగ్ సంక్షోభం ఏ స్థాయిలో ఎదుర్కొంటున్నారని చాలా వీడియోలు పెట్టాను. సో వాస్తవంగా ఇతని బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తే ఈ అద్దెకుండే వారి హక్కుల గురించి, అద్దెకుండే వారి తరఫున పోరాడిన చరిత్ర కూడా ఉంది. ఇప్పుడు హైలీ ఎక్స్పెన్సివ్ సిటీ అయిన న్యూయార్క్ను నేను ఎఫోర్డబుల్గా చేస్తాను అని తన ప్రచారం అంతా ఒక సోషలిస్ట్ ఎజెండా పైన పెట్టాడు. మరి డబ్బులు ఎక్కడ వస్తాయి? ఉచితాలు ఎలా చేస్తారు అంటే ఆయన ఏమన్నాడు? సంపద సృష్టిస్తానని ప్రత్యేకంగా అనాల్సిన అవసరం లేదు. న్యూయార్క్ నగరమే సంపద సృష్టికి మారిపోయారు. ఏమంటున్నాడు? 1% ఆఫ్ ద రిచ్ పైన 2% ట్యాక్స్ వేస్తా అన్నాడు. వెల్త్ ట్యాక్స్ మన దగ్గర 2024 ఎలక్షన్స్లో ఈ వెల్త్ ట్యాక్స్ వేయాలి అని శామ్ పెట్రోడా అమెరికాలో మాట్లాడితే ఇండియాలో ఎంత భయంకరమైన క్యాంపెయిన్ నరేంద్ర మోడీ జరిపాడో మీకు గుర్తుండే ఉంటుంది. మీ మంగళసూత్రాలు తీసుకెళ్ళి ముస్లింలకు ఇస్తారట, మీ ప్లాట్లు, మీ అపార్ట్మెంట్లు తీసుకుంటారట అని అన్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? బహిరంగంగా వెల్త్ ట్యాక్స్ వేస్తాను. ద 1% రిచ్ పైన, $1 million ఇన్కమ్ ఉన్న వారిపైన, అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారము 8.6 crore వారిపైన నేను 2% ట్యాక్స్ వేస్తాను. ఆ వచ్చిన డబ్బులతో ఫ్రీ చైల్డ్ కేర్, అలాగే ఫ్రీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఫ్రీజ్ అండ్ రెంట్స్ నేను అమలు చేస్తాను అని అంటున్నాడు. సో ఇలా కంప్లీట్లీ అమెరికన్ ఫారిన్ పాలసీ నుంచి మొదలుకొని అమెరికన్ ఎకానమీ వరకు చాలా స్పష్టమైన అన్అపాలజెటిక్ అని మొదట్లో అన్నాను, ఎలాంటి రాజీ లేని సోషలిస్ట్ భావజాలాన్ని, లెఫ్ట్ ఐడియాలజీని ప్రజెంట్ చేసేటువంటి వ్యక్తి క్యాపిటలిస్ట్ ప్యారడైజ్లో మేయర్ కాబోతున్నాడంటే హౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు షేప్ అమెరికన్ పాలిటిక్స్? అండ్ అమెరికన్ పాలిటిక్స్ పైనే కాదు, ప్రపంచ రాజకీయాలపై కూడా ప్రభావం చూపుతుంది.